సో మ్యామ్ ఇప్పుడు జనరల్ గా మనం ఇందాక మనం అనుకున్నట్టు ఎంతసేపు పేరెంట్స్ కూడా సొసైటీ ఏమనుకుంటది అనే చూస్తారు తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళు కన్న పిల్లల ఒపీనియన్స్ కి ఎందుకు ఒక్కసారి థింక్ చేయలేకపోతున్నారు? అది చేయలేకపోవటానికి అమ్మా, ఎందుకంటే సేమ్ ఇది క్లాన్ ఇలాగే నడుస్తుంది, ఈ సమాజంలో మనం కూడా ఇలాగే ఉండాలి అన్నది ఒకటి గిరిగీసుకొని ఉంటున్నారు పేరెంట్స్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా అంటే వీళ్ళు కూడా ఆ పేరెంట్స్ కూడా అన్ని రకాల కష్టాలు నష్టాలు అన్నిటినీ అనుభవించి వస్తారు. ప్రతి వాళ్ళకు కూడా ఉంటాయి. లైఫ్ అనేది అంత ఈజీగా కాదమ్మా, అన్ని రకాల కష్టాలు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ, మనం ఎట్లా చిన్నవాళ్ళప్పటి నుంచి మనం ఎలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తామో అలాగే లైఫ్ కూడా అలాగే లీడ్ చేయాలి. అలాంటి లైఫ్ను లీడ్ చేయటానికి వీళ్ళు అతిగా పేరెంట్స్ ఇంటర్ఫియర్ అవుతున్నారు. పిల్లలకు సరే పెళ్ళిళ్ళు చేసినారు, అంతవరకు వదిలేయండి, వాళ్ళు జాబులు చూపించారు, వాళ్ళను ఒక ఉద్యోగస్తులు చేశారు, వాళ్ళకి పెళ్లి చేశారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, అంతవరకు వదిలేయకుండా అతిగా ఇన్వాల్వ్మెంట్ పెద్దవాళ్ళది ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్లో అనుభవించినాయి. అంటే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళేం మనకి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలేదు, వాళ్ళు కూడా ఒక పేరెంట్సే, వాళ్ళు కూడా అత్తలు తల్లులు అన్ని రకాల ఇబ్బందులను అనుభవించి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుభవంతో ఏం చేస్తారంటే ఇది మా పిల్లలకు జరగొద్దు అని అనుకొని అతిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళ లైఫ్లలో ఇన్వాల్వ్ అయ్యే వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, అటు ఏది కరెక్ట్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కన్ఫ్యూజన్. ఎందుకంటే 25 ఏళ్ల వరకు పెంచిన అమ్మా నాన్న వాళ్ళతో ఉన్న రిలేషను సడన్గా ఒక వేరే వ్యక్తి వేరే క్లాన్లో వేరే ఫ్యామిలీలోకి వచ్చి అక్కడ మనం అడ్జస్ట్ కావాలి అని అంటే ఎలా ఉండాలి అన్నది అది వాళ్ళిద్దరికి ఉండాల్సిన అవగాహన, కానీ మనం ఇంకొకళ్ళని చెప్పేది అది కాదు. ఆ ఆలోచన లేకుండా ఉండటంతో పేరెంట్స్ అతిగా ఇన్వాల్వ్మెంటు, దాంతో కూడా కాపురాలు డైవర్స్ దాకా వెళ్తున్నాయి. పిల్లలు ఏమనుకుంటున్నారు, మా అమ్మ చెప్పింది కరెక్టేమో, మా నాన్న చెప్పింది రైట్ ఏమో, మా సిస్టర్ చెప్పిందే కరెక్ట్, మా అన్న చెప్పిందే కరెక్ట్, నువ్వు వీళ్ళకి తెలీదు. ఎందుకు అని అంటే తను ఇంకా అడ్జస్ట్ కాలేదు కదమ్మా. అడ్జస్ట్ కావటానికి కూడా కొంత సమయం ఇవ్వండి. పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు మంచి చెడు సరే, 2 ప్రాణులు ఒక దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా ఉందాము, మన లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేద్దాము, మనకు వచ్చే సమస్యలు ఏంటివి ఇక ముందు. సరే జాబ్ అనుకోండి, జాబ్ ఇద్దరికి ఉందా, సరే లేకుంటే నువ్వు సంపాదించినా నేను ఇంట్లో ఉంటాను, నేను ఇంకేదన్నా చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేసి మనం గెట్ ఆన్ అవటానికి మనం సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళం అవగాహనతోటి ఉండటం అనేది లేకుండా పోయింది.